హరే కృష్ణ. ఈరోజు ఒక స్మాల్ స్టోరీ చెప్పుకుందాం. ఒక సన్యాసి తర్వాత ఒక వేశ్య ఇద్దరు కలిసి భగవంతుడి దగ్గరికి వెళ్ళారట. ముక్తిని ప్రసాదించు నాయన, నేను సన్యాసిగా ఇన్ని రోజులు ఉన్నాను, నాకు ముక్తిని ప్రసాదించు అని. వేశ్య కూడా అడిగిందట, తండ్రి నేను మా ఇంటి కష్టాల వల్ల ఈ వేశ్య వృత్తికి వచ్చి నాకు జీవితం మీద విరక్తి కలిగింది, ముక్తిని ప్రసాదించు అని. అప్పుడు భగవంతుడు ఇద్దరికి కొద్ది రోజులు నా నామస్మరణ చేయండి, మీకు ఖచ్చితంగా మీ ఇద్దరికి ముక్తిని ప్రసాదిస్తాను అన్నట్టు. ఇద్దరు ఇంటికి వచ్చి సన్యాసి ఎలాగూ ఎక్కువ టైం భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్ట. తన వృత్తి వేసే వృత్తి కాబట్టి ఆయన కూడా భగవన్ నామస్మరణ మటుకు వదలలేదట, తను చేసుకుంటూనే ఉన్నదట. సో ఇక కొద్ది రోజులైంది. ఈ సన్యాసి మధ్య మధ్యలో ఈయనకు దిగులు అనమాట. అసలు ఇదేంది, ఈమె దేవుడు ఏం చెప్పాడు, నా నామస్మరణే చేసుకోమన్నాడు, ఈమెంటి ఇలాంటి పిచ్చి పనులు చేసుకుంటోంది, ఈమెకు ముక్తి వస్తుందా రాదా, నాలాగా చేయాలి కదా, నాలాగా సన్యాసిగా మంచిగా చేయాలి కదా, తినేంటి సరిగా చేయట్లేదు, తనకు రాదేమో అని పాపం అప్పుడప్పుడు ఎవరన్నా వాళ్ళ ఇంటి వైపే ధ్యాస పెట్టి ఆమె చేస్తున్న పని గురించి దిగులు పడుతూ ఉండేవాట. సరే కొద్ది రోజులకి ఇద్దరు కలిసి భగవంతుడి దగ్గరికి వెళ్తే భగవంతుడు తొందరగా వేసికి ముక్తిని ప్రసాదించాట. సన్యాసి, ఇదేంటి తండ్రి, నేను అసలు ఇంత శ్రద్ధగా చేస్తూ ఉంటే నాకివ్వకుండా ఆమె రోజు ఇలా తప్పులు చేసి ఆమెకి ఇచ్చావేంటి అని. భగవంతుడు అప్పుడు చెప్పాట, నువ్వు సన్యాసివైనా నీ ఆలోచన ఆమె మీదే ఉంది, ఆమె ఏం చేస్తుంది, ఆమె తప్పులు చేస్తుంది, అయ్యయ్యో ఈమెంటి ఇలా అని ఉంది. ఆమె విధిలేక తన వృత్తిలోకి వచ్చినా కూడా ఎక్కువ చింతన, తండ్రి దీని నుంచి నాకు విముక్తి ఇవ్వు, నన్ను కాపాడు అని ఆమె భగవంతుని చింతనలో గడిపింది, ప్రతి సెకండ్ గడిపింది. సో ఎక్కువ మానసికంగా భగవంతునిలో కలిసి ఉన్నది. మానసికంగా నువ్వు ఆమె ఇంటి మీద ఉన్నావు, నాతో లేవు అని చెప్పాట. ఇది మాకు ఇస్కాన్ వాళ్ళు చెప్పిన ఒక కథ. సో మనం చేసిన కొంచెం సేపైనా కూడా భగవంతుణ్ణి ఫుల్ ఏదో చదువుతూ అటు ఇటు చూడకుండా హరే కృష్ణ మహామంత్రాన్ని నిమగ్నమై సంపూర్ణంగా భగవంతుడి మందు లీనమై చేసుకొని లాస్ట్లో భగవంతుడికి కృపకు మనం పాత్ర